ప్రమాదం జరగక ముందు అసలు ఏమైంది? పైలట్ నుంచి ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి మేడే అనే కాల్ వెళ్ళింది అంటున్నారు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఈ మేడే కాల్ అంటే ఏంటి? ఎందుకు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని వాడతారు? ప్రమాదానికి గురైన విమానంలో పైలట్ గా కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ గా క్లైవ్ కుందర్ ఉన్నారు. విమానం టేకాఫ్ కాగానే అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే కాల్ ఇచ్చారు పైలట్ సుమిత్ సబర్వాల్. మేడే మేడే అని వరుసగా 3 సార్లు చెప్పాడు. సరిగ్గానే రిసీవ్ చేసుకుంది ఏటీసీ, రియాక్ట్ అయింది కూడా. కానీ పైలట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెబుతోంది ఏవియేషన్ రెగ్యులేటర్ అథారిటీ. 825 అడుగుల ఎత్తులో ఉండగా అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన తర్వాత జనావాసాలపై పడింది విమానం. అసలేమిటి మేడే కాల్? విమానంలో ఏదైనా లోపం తలెత్తి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పైలట్ చేయాల్సిన మొదటి పని మేడే కాల్ పంపడం. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్, అంటే అత్యవసర సంకేతం. విమానం ఇబ్బందుల్లో ఉంది అని చెప్పడమే మేడే కాల్ ఉద్దేశం. రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఏటీసీతో అనుసంధానం చేస్తుంది. మేడే అనే పదం ఫ్రెంచ్ వొకాబులరీలోని మైడర్ నుంచి వచ్చింది. ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది? ఏ విధమైన సహాయం కావాలి? వాతావరణ పరిస్థితులేంటి? ల్యాండింగ్ కు అనువైన లొకేషన్ ఎక్కడుంది? ఎంత ఫ్యూయల్ మిగిలింది? ఇటువంటి వివరాలన్నీ పైలట్ తో ఏటీసీ పంచుకుంటుంది. కానీ ఈ ప్రమాదం విషయంలో అటువంటి అవకాశమే లేకుండా పోయింది. ఏటీసీ కమ్యూనికేషన్ లో చివరి వాయిస్ మేడే మేడే అని మాత్రమే రికార్డ్ అయినట్టు గుర్తించింది డీజీసీఏ. ముఖ్యంగా ఇంజన్ ఫెయిల్యూర్, వాతావరణం ప్రతికూలించడం, విమానం అసెంబ్లింగ్ లో పొరపాట్లు లేదా ప్రయాణికుల్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ కావాలన్నప్పుడు మాత్రమే మేడే కాల్ సదుపాయాన్ని ఉపయోగిస్తారు.